ప్రార్థన సక్సెస్ అవ్వాలి. అనగా అటువంటి నమ్మకముతో మనం ఆయన సన్నిధిలో ప్రార్థించబద్ధులమై ఉన్నాము కనుక వచ్చిన వారము ప్రార్థనా పూర్వకంగా ఉందాం. హల్లెలూయా. దేవుని ప్రాంగణంలో మనం ఉన్నాం. ఆ భయం మనకు ఉండాలి. ఇది దేవుని యొక్క సన్నిధి, మన మధ్యన ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆ స్పృహతో మనం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన సాన్నిధ్యాన్ని మన మధ్యలో ఉంచాడు. దేవునిని మనము ఆరాధించడానికి వచ్చాము అంటే అటువంటి కనీస స్పృహతో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ఉందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా. కాలాలు మారిన మారని వాడా, కాలాలు మారిన మారని వాడా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రివయ్యా యేసయ్యా. విడువవు నన్ను ఎప్పుడు,
నీ సన్నిధి చాలునయ్యా, యేసయ్యా చాలునయ్యా, నీ సన్నిధి చాలునయ్యా. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, ఆప్తుడా నీవేనయ్యా, యేసయ్యా అతిథివి నీవేనయ్యా, ఆప్తుడా నీవేనయ్యా. Amen.
హల్లెలూయా. తుఫానును ఆపి నీ రాజ్యమును కట్టడానికి, నీ వాక్కును ప్రకటించడానికి, గ్రామ క్షేమము కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు, దేశ క్షేమము కొరకు, కుటుంబాల క్షేమము కొరకు, ఆత్మీయుల ఎదుగుదల కొరకు, అన్యుల రక్షణ కొరకు, పాడి పంటల కొరకు జరిగిస్తున్నటువంటి ఈ ఉపవాస ఉజ్జీవ కూడికలను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలోనైనా వచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడబోతున్నారు, అందుకు స్తోత్రాలు దేవా. మీ దాసుని మీరు అభిషేకించి మా అందరితో మాట్లాడండి, బలపరచండి, మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.